ముందుగా పత్రికా విలేకరులకు మరియు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్తే. ఈ నెల 5న జరగబోయే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సిరిసిల్లలోని మేధావులు, విద్యార్థులు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే ప్రకృతి వల్ల సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వనరులు మనకు ఇసుక కావచ్చు, అదేవిధంగా నీరు, చెట్లు, గుట్టలు ఇవన్నిటి కూడా కాపాడుకోవడానికి బొడ్డు దేవన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 5వ తారీఖున వస్త్ర వ్యాపార సంఘంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నారు. పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖు అనగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏదైతే సహజ వనరులను ఈ రోజుల్లో కొల్లగొడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే జూన్ 5వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది కనుక సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి సామాజిక ఉద్యమకారులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేయగలని పిలుపునిస్తూ ఉన్నాం. ఇట్టి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సహజ వనరులు అనగా ఇసుక, గుట్టలు, చెట్లు, అదేవిధంగా అన్నింటినీ వినాశకరమవుతున్న ఈ సందర్భంలో వీటిని కాపాడుకోవాల్సిన అవసరము మనందరి మీద ఎంతో ఉంది కనుక మనమందరం ఇట్టి సమావేశంలో పాల్గొని కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై సమావేశానికి వచ్చి విజయవంతం చేయగలని కూడా మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే 5వ తేదీ నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్రంలో సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 5వ తేదీ నాడు చేనేత వస్త్ర భవన్లో సమావేశం నిర్వహించబడుతుంది. అట్లే సహజ వనరుల పరిరక్షణ సంబంధించినటువంటి అవగాహన సంబంధించినటువంటి సమావేశం ప్రధానంగా దీన్ని కూడా ఈ సమావేశానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కూడా ముఖ్య అతిథులుగా రాగలుగుతున్నారు. మరి ఇటు సమావేశానికి మరి విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు, మేధావులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మరి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ పర్యావరణం కాపాడడానికి మీరు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి సమావేశంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.